అలా ఆ బాడీని తీసుకెళ్ళి పక్కనే ఉన్న హుసేన్ సాగర్లో వేసేసాం. సరే అమ్మా, మీరు రేపు స్టేషన్కి రండి. సారీ స్వామి. ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు మాత? నీకు చెప్దామంటే భయం వేసింది. మరీ నన్నంత పరై వల్ల చూసావా? అలా కాదు స్వామి. అలా కాకపోతే ఇంకెలా? మనం పరిచయమై 3 months అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పకుండా ఎలా నటించావు? ప్రతిరోజు నా కళలోకి చూసి మాట్లాడుతావు కదా, కనీసం అప్పుడైనా ఒక్కసారైనా చెప్పాలనిపించలేదా? అతను నన్ను వాడుకోవాలని చూశాడు, పెళ్లి చేసుకోవాలని కాదు. ఇదంతా నేను నీకు చెప్తే నువ్వు నన్ను వదిలేస్తావని నేను నీకు చెప్పలేదు. నిజం చెప్తే నేను వదిలేస్తా అనుకున్నావా? మరీ అంత చీప్గా కనపడుతున్నా మాత నీకు? మాత, నువ్వంటే నాకు అంత ఇష్టం ఉండేది, కానీ నువ్వు చేస్తున్న వివరాలు చూసి నీ పైన ఇంప్రెషన్ మొత్తం పోయింది. నీకోసం పిచ్చోళ్ళ తయారైన కదా మాత నేను. ఇంత పెద్ద సంఘటన దాచిపెట్టావంటే రేపు నేను లేకపోతే ఇంకేదో చేసి ఏం చేయలేదని చెప్తావు. స్వామి, మాటలు జాగ్రత్త. నీ జీవితంలో నువ్వేం తప్పులు చేయకుండా ఉండి అప్పుడు నన్ను అర్థమైందా? నేను తప్పు చేశానా? ఏం తప్పు చేశాను మాత? స్వామి, అయిపోయిన గతాన్ని అయిపోయినట్టే వదిలేద్దాం. ఇప్పుడు గొడవ పెట్టుకోవాలని చూడకు. మాత, అసలు నీతో గొడవ పెట్టుకోవాలని నా బ్రెయిన్లో లేనే లేదు. ఇంత పెద్ద విషయం జరిగింది కదా, అసలు నాతో ఎందుకు చెప్పలేదు అంటున్నా. సరే స్వామి, 3 monthsగా లవ్ చేసుకుంటున్నాం కదా, మరి నువ్వెందుకు చెప్పలేదు? దేని గురించి? అదే అమితా శర్మ గురించి.